అభయహస్తం అప్లికేషన్లు అమ్మితే కఠిన చర్యలు, అవసరమైనన్ని అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశం. విద్యుత్ కొనుగోళ్లతో 59,580 కోట్ల బకాయిలు, బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని బట్టి ఫైర్. వరంగల్ ఎంజీఎంలో అర్ధరాత్రి కరెంట్ కట్, ఎమర్జెన్సీ చికిత్సలకు బ్రేక్, రోగుల అవస్థలు. రేపు రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్, రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలుంటాయన్న పోలీసులు. షుగర్ ఫ్యాక్టరీ మూతతో చెరుకు రైతుల అవస్థలు, కర్ణాటక మహారాష్ట్రలో నష్టాలకు అమ్ముకుంటున్న రైతులు. పాల ఉత్పత్తిలో నెంబర్ 1గా సీఎం రేవంత్ స్వగ్రామం, దశాబ్దాలుగా ప్రత్యేకత చాటుకున్న కొండారెడ్డిపల్లి పాడి పరిశ్రమ. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దన్నారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు సీఎం. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజల్లో స్పందనకు సంబంధించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు చేయాలన్నారు సీఎం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యుత్ కొనుగోలు పేరుతో 59,580 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. సింగరేణికి 19,000 కోట్లు, జన్కోకు కట్టాల్సిన బకాయిలు 9,000 కోట్లపైనే ఉన్నాయని ఆరోపించారు. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుకు సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు బట్టి విక్రమార్క. గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తా ఉంటే చాలా ఆందోళనకరంగా, భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందించారో చాలా ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది. 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి, అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కి కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, మాతోనే కరెంటు అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఈ విద్యుత్తును కొనటానికి, ఈ పవర్ పర్చేజ్ కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు, సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి 9,743 కోట్ల రూపాయలు. మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి 59,580 కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు. 2014 నాటి ఆనాటి ప్రభుత్వాలు
మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది 7,259 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే. కేవలం ఈ 9.5 ఏళ్లు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం ఖర్చు పెట్టింది కొన్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంటు కొనడానికి ఇంత నేను భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నాని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది. పేదవారి ముఖంలో చిరునవ్వును చూడటానికే 6 గ్యారంటీలను ప్రవేశపెట్టామని తెలిపారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. తన సొంత గ్రామం దన్వాడలో ప్రజాపాలనకు అటెండ్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు శ్రీధర్ బాబు. అర్హులైన ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీలకు అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటై ఈ 21 రోజుల్లో మా మహిళా సోదరిమణులందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరిమణులందరికీ కల్పించినాం. చాలా మంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో. ఈ పెట్టినరు ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానో పట్టించుకుంటా. మీరందరూ కూడా చూసిండు అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా, మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనం తలంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చినా కనుక అన్ని అవమానాలు పడిన ఈరోజు పేదవారికి ఈరోజు పని చేయాలి, ఒక బాధ్యత మా పైన ఉందని ప్రజాపాలనలో మరి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మహిళా సోదరులందరినీ కూడా మీరు ఎక్కడికైనా పోవాలి, ఏడికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఇప్పుడే సారక్క చెప్పింది. దాదాపు 2,500 నుంచి 3,000 ప్రతి నెల మిగులు అవుతుందంటే ఆ 3,000 రూపాయలు కుటుంబ పోషణకు ఉపయోగపడే కార్యక్రమం. నిజంగానే సమస్య పరిష్కారం అయ్యేది తప్పకుండా చేస్తాం. నీతివంతమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. నేను విలేజ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న ఎంపీడీఓ చెప్తా ఉన్నాం. మీ ఆఫీసులకు ఎవరు వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా, రూపాయికి ఎవరికి ఖర్చు ఉండదు. ఆ పేదవాడు 10 సార్లు తిరగొద్దు ఆఫీసులో చుట్టూ. ఒక్కసారి వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, లేకుంటే 2 రోజుల్లో 3 రోజులకు తిరిగి వచ్చి మీరు రండి మేము చెప్తామని చెప్పి మీ చట్ట పరిధిలో మీరు చేస్తుందా చేయరాదా, మీ పరిధిలో లేకుంటే జిల్లా కలెక్టర్ వారి పరంగా ఆ కార్యాలయంలో అవుతుందా కాదా. మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, జిల్లా కలెక్టరేట్ కు సంబంధించి కానీ మొత్తం యావత్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తాం. తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కోతుల చేష్టలు రోగులకు అవస్థలు తెచ్చిపెట్టాయి. కరెంటు తీగలపై కోతులు దూకడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పాతకాలం నాటి భవనానికి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి మరో కారణంగా నిలుస్తోంది. ఎమర్జెన్సీ వార్డుల్లో 2-3 గంటల్లోనూ విద్యుత్ పునరుద్ధరించినా మరికొన్ని వార్డుల్లో సాయంత్రం వరకు పవర్ సరఫరా కాలేదు. వరంగల్ ఎంజీఎం కు గత రాత్రి కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా మొత్తం ఎంజీఎం హాస్పిటల్ అంధకారంలో మునిగిపోయింది. ఎంజీఎం హాస్పిటల్లోని అత్యవసర వైద్య విభాగం వెనకాల ఏఎంసీకి వెళ్లే దగ్గర కోతులు విద్యుత్ స్తంభాల తీగలపై అటు ఇటు దూకటంతో తీగలు ఒకదానికి ఒకటి రాసుకుని మంటలు లేచి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. అందులో నుంచి మంటలొచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హాస్పిటల్లోని అత్యవసర విభాగం, ఏఎంసీ, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఆర్ఎస్ఐసీయూ, ఆపరేషన్ థియేటర్స్ లో అంధకారం నెలకొని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అత్యవసర రోగులకు చికిత్స అందించడానికి వైద్యులకు సైతం అవస్థలు తప్పలేదు. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న శిశువులకు ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఐదు జనరేటర్లు ఉన్నా అవి కొన్ని బ్లాక్లకు మాత్రమే ఉపయోగపడ్డాయి. టెక్నికల్ సమస్యలతో వాటి ద్వారా కూడా విద్యుత్ అందించడం కష్టంగా మారింది. చివరకు 2 గంటల తర్వాత కొన్ని విభాగాలకు కరెంటు సరఫరా చేశారు. మిగతా వార్డుల్లో రోగులు, వారి బంధువులు చీకట్లోనే గడపాల్సి వచ్చింది. కరెంట్ లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి అయిపోయింది సార్, చీకటి అయిపోయింది. ఎవరు ఎక్కడ కనిపించలేరు సార్. చాలా దోమలు కుట్టి మేము చచ్చిపోయినాం అందరం. అట్లా సార్, దయచేసి మాకు పరిష్కారం చేయండి సార్. గవర్నమెంట్ ఇప్పటి వరకు రాలేదు, కరెంటు పోయింది. అందరు టార్చ్ లైట్ పెట్టుకునే కూర్చున్నాం. ఇక దోమలను కుట్టినాయి. ఆమెకు పేషెంట్ కాలు పడిపోయినాయి అని ఎమర్జెన్సీ వాడు పోదామన్నా కరెంట్ లేదు. కొంచెం 12 గంటల దాకా కూర్చొని ఉన్నాం. ఇక టార్చ్ లైట్ పెట్టుకుని పండుకున్నాం. ఏం చేయం, ఇట్టనే కూర్చున్నాము. నిద్ర లేదు, ఏం లేదు. దోమలు కుడుతున్నాయి, తాల్పులు అక్కడ వేసి ఉన్నాయి. గాలి లేదు, దూము లేదు, ఏది లేదు, నిద్ర లేదు, ఆగారం లేదు. ఇంతవరకు కరెంటే రాలే. ఇక ఏం చేయాలి? ఇక అసలు ఉడకపోతే నిద్రే పట్టలే. ఇక బర్న్స్ వార్డుల్లో అనేక విభాగాల్లో ఈరోజు సాయంత్రానికి గాని కరెంటు సరఫరా చేయలేకపోయారు. కాలిన గాయాలతో వచ్చి చికిత్స పొందుతున్న వారికి చల్లని వాతావరణం ఉండాలి. ఉక్కపోసిన చెమటతో మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో రోగుల బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళకంటే ఇక ఊడిసే వాళ్ళు మేడం ఒకటి ఉంది. కరెంట్ ఒకసారి పోల్ మీద వైర్ బండింది బర్రం అని ముందుగా 2-3 సార్లు పోడొచ్చుడు అదే అయింది. 2-3 సార్లు పోడొచ్చుడు అయినాక మళ్ళీ ఒకసారి బర్రం అని మండిపోయింది. మండిపోగానే ఇక్కడ మేడం ఉండి ఈ పొలం ఉండేసి మాకు అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పని ఇక్కడ మొత్తుకుంటే మేడం ఏమంటారు, కరెంట్ లేదా, మేమేం చేయమమ్మా, ఎంతకని చేయము, మేము ఎంతకని ఈ చీకట్లో లైటింగ్ లేదు, ఏం లేదు మాకు అని చెప్పనేసి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. రాత్రి 12 కరెంట్ పోయింది సార్. ఇంతకుముందు బాగానే ఉండే. నైటు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి నైటు కొన్ని దిక్కుల చెక్ చేసిళ్ళు. ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందని చెప్పేసి దాని విషయంలో ఉన్నారు. అదే సార్, ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రయత్నం. కానీ వాస్తవం చెప్పాలంటే రాత్రి నైటు 12:22 ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్. అధికారులు అందరూ వచ్చిళ్ళు, చూసిళ్ళు. ఆర్ఐసి వాళ్ళతో కూడా నేను తిరిగిన. ఆర్ఐసి అటు ఇటు వచ్చిళ్ళు, అన్ని వర్కింగ్ అంతా చేసిళ్ళు. నిత్యం సరఫరా అన్ని వార్డుల్లో పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఎంజీఎం హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కోతుల వల్లే షార్ట్ సర్క్యూట్ తో కేబుల్స్ కాలిపోయాయని అన్నారు. విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో పనులు చేస్తున్నామని, రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కరెంట్ సప్లై లేకపోవడం వల్ల మనం చూసినట్లయితే పేషెంట్స్కి సంబంధించి దాదాపుగా ఎక్కువ మంది పేషెంట్లు కూడా ఆక్సిజన్ మీద ఉన్నారు. ఆక్సిజన్కి కరెంట్కి అయితే సంబంధం లేదు. ఆక్సిజన్ సప్లై డైరెక్ట్గా మనకు పైప్ లైన్ ద్వారా వస్తుంటుంది కాబట్టి ఏ పేషెంట్లకు ఇబ్బంది ఎక్కడ రాలేదు. అదేవిధంగా వెంటిలేటర్లకు సంబంధించి అంటే వెంటిలేటర్కి 1.5 hours 2 hours బ్యాకప్ ఉన్నది. అందువల్ల ఏ వెంటిలేటర్ కూడా ఫెయిల్ కాలేదు నైట్. ఇంకా అదనంగా కూడా మేము ఇంకా 12 వెంటిలేటర్లు సిద్ధం చేసి పెట్టినాము. ఒకవేళ టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉంచినాం. మళ్ళీ అవి ఫెయిల్ అయినా కూడా మిగతా కనెక్ట్ చేయడం కోసం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎంజీఎం హాస్పిటల్ ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు కావటం, విద్యుత్ సరఫరా చేసే లైన్లకు మెయింటెనెన్స్ పర్యవేక్షణ లేకుండా పోయింది. అనేక వార్డుల్లో తాత్కాలికంగా విద్యుత్ పునరుద్ధరించిన పర్మనెంట్ గా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు రోడ్డును కమ్మేయడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొంది. యాక్సిడెంట్ అయిన బస్సును మరో బస్సు ఢీకొనడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని హాస్పిటల్కు తరలించారు స్థానికులు. हम लोग और अभी जो एक्सीडेंट हुआ वो रोड से एक दूसरा बस आया. ड्राइवर का गलती नहीं था, पर वो जो दूसरा गाड़ी आया वो एकदम रोड के बीच में आने की वजह से ड्राइवर सबको बचाने की कोशिश में डिवाइडर पे चढ़ गया. और डिवाइडर पे चढ़ने से सब लोग सो रहे थे. सीट नंबर 1 पे हिसाब से सीट नंबर 7 पे मैं था. ज़्यादा कुछ नहीं, पर थोड़ा चोट लगा है ये कान पट्टी पर. और ड्राइवर का गलती नहीं है. लकीली कोई मरा नहीं. इंजरीज हुए लोगों को. सबसे ज़्यादा इंजरी तो सामने वाला जो ड्राइवर था उसको हुआ. बाकी पैसेंजर्स को ज़्यादा इंजरी.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెరుకు రైతుల సమస్య తీరడం లేదు. చెరుకు కోతకు వచ్చిన ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో పంట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పక్కనే ఉన్న ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలకు వెళ్లి తక్కువ ధరకు పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ ప్రాంత భూములు చెరుకు సాగుకు అనుకూలంగా ఉండడంతో వేల ఎకరాల్లో చెరుకు పంట సాగు చేస్తుంటారు. 1970లో జహీరాబాద్ మండలంలోని కొత్తూరు బి గ్రామంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన నిజాం షుగర్స్ ప్రైవేట్ పరమై ట్రైడెంట్ గా మారింది. గతేడాది ఫ్యాక్టరీలో 3 లక్షల టన్నుల చెరుకును మాత్రమే క్రషింగ్ చేశారు. మిగిలిన పంటను రైతులు కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో ఫ్యాక్టరీలకు తరలించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 4-5 ఏళ్లుగా ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గాడి తప్పింది. చెరకు క్రషింగ్ జరుగుతున్నప్పటికీ రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. గతంలో పంటను ఫ్యాక్టరీకి తరలించిన తర్వాత 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో బిల్లులను జమ చేసేవారు. 4-5 ఏళ్లుగా రైతులకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని రైతులు అంటున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే యాజమాన్యం విడతల వారీగా బిల్లులను చెల్లిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం ఏటా రైతులకు 80 కోట్లకు పైగా చెరుకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గత సీజన్ లో పంటకు సంబంధించి 8 కోట్లకు పైగా బిల్లులు ఇంకా ఇవ్వలేదంటున్నారు. ఫ్యాక్టరీ అమ్ముకుంటున్నామని అంటున్నారు సార్. ఇప్పుడు అమ్ముకుంటున్నాం అంటున్నారు కదా, కానీ ఫ్యాక్టరీ అమ్ముకుంటే మాకతి ఎట్లా? మా చెరుకు పండించిన పంట ఎక్కడ చేయాలి? మాకు కంపల్సరీ మా ఫ్యాక్టరీ ఇప్పటికే ఇంత ఫిటెట్లు అమ్ముకొని మా ఫ్యాక్టరీ మూలత్తు కూడా కొట్టారు. ఇప్పుడు ఫ్యాక్టరీ అమ్ముకొని పోతే మా చెరుకులన్నీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మీదనే ఆధారము. ఫ్యాక్టరీ అమ్ముకొని పోతే మేమేం చేయాలి? మా బతికెట్లా? మాకు ఫ్యాక్టరీ కంపల్సరీ నడిపించాలి. మాకు ఉన్న బిల్లు మాకు కంపల్సరీ వేయాలి. మా బతుకు ఫ్యాక్టరీ మీదనే బతుకు. ఇక్కడ నిరుడు అదే గతి చేసిండు. చిన్న రైతులకు పైసలే ఇయ్యకొచ్చిండు. చిన్న రైతులు మేం చేయాలి? మాకు ఇంకా ఏమీ లేదు. 50 టన్నుల చెరుకు పోయింది, ఒక పైసా మీద రాలేదు. చిన్న సన్నకారు రైతులు మేము ఏం చేయాలి సార్? ఏం తినాలి? మేము పిల్లలకి ఎట్లా బతికేయాలి? మేము ఎట్లా బతకాలి? మాకు ఘోరంగా ఉన్నది ఫ్యాక్టరీది. చెరుకేమో చేసుకుంటారు, పైసలేమో ఇయ్యరు, మరి ఎట్లా? పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించి కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రారంభం కావాల్సిన క్రషింగ్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. డిసెంబర్ 3వ వారం వచ్చినా క్రషింగ్ ప్రారంభం కాకపోవడంతో రైతులకు నమ్మకం సడలిపోతోంది. ఈ సంవత్సరం అది గానుగాడిచ్చిండు. ఇంకా 12 కోట్ల రూపాయలు కూడా రైతులకు రావాలి. ఈ సంవత్సరం మరి గాను ఆడిస్తాడా లేడా, అమ్ముకుంటున్నాడా ఏమో తెలియదు. కాబట్టి ఇది రైతులకు పూరా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీని మళ్ళా రిపేర్ చేసి రైతులకు అందుబాటులోకి తెస్తే మంచిగా ఉంటుందని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చేసి నందకుమార్ గారు వినోద్ బేడి గారికి లీజ్కి ఇచ్చి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం ఆయన మీద నమ్మకంతో రైతులు చెరుకు వేయడం జరిగింది. ఈరోజు సిచ్యువేషన్ వచ్చేసి 12 కోట్లు రైతులకు ఆయన బాకీ పడి ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే రైతులకు ఆయన కూడా చేతులు ఎత్తేసిండు, ఇక్కడ నందకుమార్ చేతులు ఎత్తేసారు. దీనిపైన ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో తెలియట్లేదు. ఇటు మొత్తానికి వచ్చేసి రైతులు చాలా ఆందోళనలు ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురైపోయారు వాళ్ళు. చెరుకు పంటను 8 నుంచి 10 నెలల మధ్యలో క్రషింగ్ చేస్తేనే ఆశించిన దిగుబడి వస్తుంది. 10 నెలలు దాటితే చెరుకు బెండుగా మారుతుంది, నాణ్యత, బరువు తగ్గిపోతుంది. ఈసారి పంట వేసి ఏడాదికి దగ్గర కావడంతో దిగుబడి, నాణ్యత కోల్పోతుంది. ట్రైడెంట్ కర్మాగారం తెరుచుకోకపోవడంతో కళ్ల ఎదుటనే పంట పాడవుతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటను పొలాల్లో నుంచి ఎలాగైనా అమ్ముకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలోని కర్మాగారాలకు తరలిస్తున్నారు. తక్కువ ధరకైనా అమ్మేసుకుంటున్నారు. ఖర్చులు పోను టన్ను 1000-800 వరకు లాభం వస్తుంది. ఈసారి కాలం మించిపోవడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఈ ఉన్న కంపెనీ మొత్తం మూలకపడ్డ, దీని గురించి పట్టించుకుంటలేరు. మళ్ళీ అందరు కలిసి పార్ట్నర్ చేసి స్క్రాప్ చేసి ప్లాట్లేసి అమ్ముకుందాం అనుకుంటుర్రా? మళ్ళీ వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో మాకైతే అర్థమైతలేదు. పక్కనే నారింజ ఉన్నది, నీళ్ల సౌకర్యం ఉన్నది, ఇంత మంచి రా మెటీరియల్ దొరికే ఏరియా ఇది. చెరుకు ఎంత అంటే అంత దొరుకుతుంది. ఇసుంటి ఫ్యాక్టరీని నాశనం పట్టిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన గణపతి ఫ్యాక్టరీ జహీరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు, గాయత్రి షుగర్స్ 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంత దూరం తరలిస్తే కోత, రవాణా ఖర్చులు పోను పెట్టుబడి ఖర్చులైనా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల మున్సిపల్ పాలక మండలి నాయకులు వినూత్న రీతిలో అక్రమ సంపాదనకు తెరలేపారు. ఊర్లో ఉన్న పందులను ఎక్స్పోర్ట్ చేసి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన పందుల స్కామ్ జడ్చర్లలో హాట్ టాపిక్ గా మారింది.
నగర్ జిల్లా జడ్చర్లలో పందులు ఒక్కసారిగా మాయమయ్యాయి. మున్సిపల్ సిబ్బంది, పాలక మండలి సభ్యులు కలిసి వాటిని నివారించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్, కొంతమంది కౌన్సిలర్లు తెరవెనుక నడిపిన తతంగం బట్టబయలైంది. అందరూ ఏకమై పందులను చెన్నైకి చెందిన ఓ పందుల కాంట్రాక్టర్ కి అమ్మిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమ్మడం ద్వారా సుమారు 1.5 కోటి చేతులు మారాయని తేలింది. వచ్చిన డబ్బును అంతా పంచుకుని ఏమీ తెలియనట్లు ఉన్నారు. పందులను పెంచేవారు నిలదీయడంతో వ్యవహారం బట్టబయలైంది. పందులు కావాలి సార్, పందులు లేని బతుకు మాకు లేదు. మేము ఏ కనవుతే మండి వాళ్ళు అంటారు, గరీబ్ వాళ్ళు అంటారు. మేము గరీబ్ వాళ్ళమే, మాకు పందులు లేవు కావాలి. పందులు మొత్తం వేసుకోవాలి సార్. అమ్ముకున్నారో దాపెట్టుకున్నారో, అమ్ముకున్నారో వెళ్ళారు. ఈ దొరపల్లి రవీంద్ర అన్న కలిసిండు, ఒకసారి వార్నింగ్ ఇచ్చింది నాకు. ఏడా మన ఇది సందర్శన్ డాబా అరకు వచ్చిన భుజంపూట కాఫీ అనికి వచ్చి కొడుకులారా మీరు పందులు తీసలేరు, పందిని నాకు నేను నొక్కుతాను అన్నాన్ని. అది కానీ ఏమనుకోలే, సరే మంచిది అని చెప్పి ఇంకా ఏమనలేరు. దూరంపల్లి రవీందర్ మున్సిపల్ చైర్మన్ భర్త. అతను 2 సంవత్సరాల నుంచి మా పందులు పట్టుకుపోయి అమ్ముకుంటా ఉన్నాడు. గతంలో మస్తు సార్లు అడుక్కున్నాం, మొత్తం చెప్పినాం, పట్టాకుని కాలేలు మొక్కినాం. ఆయన కనికారం లేకుండా మా పందులు అడుకుపోతున్నాడు. కొన్ని డబ్బులు డిమాండ్ చేసిండు. అంత డబ్బులు లేదు మా తోట అని చెప్పి ఒక 4 లక్షల రూపాయలు ఆయన కొత్త ఇక్కడికి ఇచ్చొచ్చినా కూడా నేను మాకు ఫ్యామిలీ గడపడి కేసు అయితే నేను జైలుకు పోయినా. నేను జైలుకు పోయిన 3వ రోజుకు మళ్ళీ 2 బండ్లు మళ్ళీ పిలిపించి మళ్ళీ ఎత్తిండు. నేను 4 లక్షల రూపాయలు ఇచ్చి పోంగా కూడా మళ్ళీ వచ్చి 2 బండ్లు ఎత్తించిండు. ఒక 40 మంది నాకు హైదరాబాద్కి పిలిపించిండు. 2 సంవత్సరాలు ఇదే విధంగా నడుస్తుంది. ఎవరితో మొర పెట్టుకున్నా కూడా మాకు ఏ న్యాయం జరగలేదు. నేను లాస్ట్కి పిట్టలు కూడా పోసుకున్నాను. గౌరసం కళ్ళ పిట్టలు పోసుకుని ఆ రోజు నన్ను పోలీసులు నుండి రక్షించారు. పోలీసులు వచ్చి, పోలీసులు లేకుండా ఆ రోజు నేను చనిపోయాను. పందుల గోల్మాల్ హాట్ టాపిక్ గా మారడంతో మున్సిపాలిటీ అధికారులు పందులను ఎలా నివారించారు, ఎక్కడికి పంపించారు, ఒకవేళ అమ్మకం జరిగితే ఎంత డబ్బులు వచ్చాయి, మున్సిపాలిటీలో ఎంత జమైంది అనే అంశాలపై విచారణ మొదలైంది. అన్ని ఎత్తుకుపోయినారు పందులు. మేము ఏంతనో బతుకుతలేము, కష్టం చేసుకొని. ఎవరు తొలర ఆయన పేరు నాకు రాదు, రావేందరు ఎత్తుకుపోయినారు. వాళ్ళు అమ్ముకున్నారో చేసుకున్నారో మాకు 10 రూపాయలు ఏమి ఇవ్వలేరు. మేమేం తినలేదు. మాకు ఇంతవరకు అయింది ఏ ఆధారం చూపించలేరు, మాకేం చూపించలే. గుడిసెలలో ఉంటున్నాం, గుడిసెలనే బతుకుతున్నాము, గుడిసెలనే ఉంటున్నాము. రవీంద్ర అంటే ఆయన పందులన్నీ ఎత్తుకుపోయినాం. అవి కష్టం చేసుకొని బతుకుతున్నాం. మాకు ఆధారం లేదు, ఏం లేదు. మళ్ళీ మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి సార్? మాకు ఏదైనా ఒక ఆధారం చూపించాలి. ఆయన అన్నీ అవి పందులు తీసాడు, అడ్డు పట్టకుండా బాగా పెట్రోల్ పోసుకుంటకుండా అడ్డు లేకుండా ఎత్తుకొని పోయిండు. మళ్ళీ మాకు ఆధారం ఏదైనా మాకు కావాలి, న్యాయం చేయాలి. జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల బెడద అధికంగా ఉందని, పట్టణ ప్రజలు వాటిని నిర్మూలించాలని మున్సిపల్ పాలక వర్గానికి అనేక మార్లు ఫిర్యాదు చేశారు. పందులు చిన్నారులపై దాడులు చేసిన ఘటనలు కూడా జరిగాయి. స్థానిక పందుల పెంపకందారులు ప్రజాప్రతినిధులను, అధికారులను మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. కొద్ది కాలం క్రితం పందుల పెంపకందారుడైన బాలస్వామి ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కొని జైలుకెళ్లాడు. పందులను తరలించేందుకు ఇదే సరైన టైం అనుకున్న నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారని బాధితులు అంటున్నారు. పందుల నిర్మూలన పేరుతో వేలాది పందులను తీరం దాటించారు. పట్టణం నుంచి తరలించేశారు. సుమారు 88 టన్నుల పందులను పట్టించి బెంగళూరు, చెన్నైకి చెందిన వ్యాపారులకు అమ్మేశారని పందుల పెంపకందారులు ఆరోపిస్తున్నారు. ఒక్క టన్నుకు 1,15,000 రూపాయల చొప్పున 1,30,00,000 రూపాయల డబ్బు వచ్చింది. అది అటు మున్సిపాలిటీ లెక్కల్లో జమ కాలేదు. ఇటు వాటిని సంరక్షిస్తూ వాటిపై ఆధారపడి బతుకుతున్న వారికి చెందలేదు. ఇలా ఎవ్వరికీ ఇవ్వకుండా నాయకులు, అధికారులు కలిసి కాజేశారని పట్టణంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పందులను తరలించింది వాస్తవమే కానీ వాటి వల్ల ఎలాంటి ఆదాయం రాలేదని జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ చెబుతున్నారు. కమిషనర్ గారికి మళ్ళీ నాకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కూడా మున్సిపల్ మీటింగ్ జరిగినప్పుడు మా కౌన్సిలర్లు కానీ మేము కానీ అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అట్లా వాళ్ళు ఒక్కసారి కాదు, ఒక 3 times 4 times తిరిగి మా దగ్గరికి. చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము అందరం కలిసి పందులని పట్టియడం జరిగింది. పందులని పిలిపించి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి పంపించినాము, దాన్ని జడ్చర్ల దాటిచ్చేసినాము. పందుల వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అక్రమ సంపాదనపై మోజు ఉన్న ప్రజాప్రతినిధులు చివరకు పందులను సైతం వదల్లేదని జనం నవ్వుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణ జాప్యంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామాల్లో భూముల గిరాకీ తగ్గడం, ముంపునకు గురవుతుండటంతో నిధుల మంజూరులో జాప్యం వల్ల అభివృద్ధి కుంటుపడింది. కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్లో బీజం పడగా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆశలు చిగురించాయి. ఆది
ఆదిలాబాద్ జిల్లా బోధు నియోజకవర్గంలో 18,000 ఎకరాలకు సాగునీరందించేందుకు 2015లో వైఎస్ఆర్ సర్కారు సర్వే నిర్వహించింది. నేరేడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద నిర్మించే ప్రాజెక్టు ద్వారా 5.30 టీఎంసీల సామర్థ్యంతో 18,000 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. అప్పటి పాలకులు కుప్టి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీంతో పాటు 3 మెగావాట్ల విద్యుదుత్పత్తి బోధ్, బజర్హి హత్నూర్, ఇచ్చోడ, నేరేడిగొండ, కడిం మండలాలకు నిరంతరం తాగునీరందించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం బోధు నియోజకవర్గంలో కుమారి గ్రామ పంచాయతీ పరిధిలోని 1800 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. గతంలోని అధికారులు సర్వే చేసి కుమారి, గాంధారి, రాయధారి, మలకలపాడు గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించారు. మొదట్లో 900 కోట్ల నిర్మాణ అంచనా వ్యయం ఉండగా సవరించిన డిపిఆర్ అంచనా ప్రకారం 1100 కోట్లకు చేరింది. ప్రభుత్వం సర్వే చేసి పోయింది ప్రాజెక్ట్ అని, కుప్టి ప్రాజెక్ట్ అని. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అతిగతి లేకుండా పోయింది. వచ్చిన వాళ్ళ ప్రాజెక్ట్ అవుతుంది అంటే మాకు ఏవి కూడా చేసుకునే వీలు లేకుండా అయిపోయింది. ప్రభుత్వం ఒక టైం భూములు పోయితే మా భూములకు ఏం రేట్ ఇస్తారు అనేది కూడా చెప్తలేరు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా అని 10 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చేస్తుంది. మా భూములకు తగ్గ రేట్లు నిర్ణయించాలి, ఇచ్చేయాలని కోరుతున్నాం. ఘాటు పైన కానీ ఎక్కడైనా కానీ ఉండడానికి ఇల్లు నిర్మించి, రోడ్లు నిర్మించి, కరెంటు సదుపాయాలు చేసి, గ్రామాన్ని నిర్మించి ఇచ్చిన తర్వాత మా యొక్క భూములకు అనుకున్నంత రేటు రావాలి. గత ప్రభుత్వం 25-30 లక్షలు, మాకు ఇప్పుడు 30 లక్షలు పెడితే ఒక ప్లాట్ కూడా రాకుండా ఉన్నది. కాబట్టి మినిమం మాకు 40 లక్షల ఎకరానికి కేటాయించి మా గ్రామాన్ని ఒకవేళ చేయాలనుకుంటే అన్ని డిమాండ్స్ నెరవేర్చిన తర్వాతనే గ్రామాన్ని ఐడియల్ ప్రాజెక్టుగా నిర్మించాలని కోరుతున్నాం. 2015లో మల్టిపుల్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రచార సభల్లో కుప్టి ప్రాజెక్టుపై హామీ ఇచ్చారు కేసీఆర్. కానీ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి టెండర్లు పిలవడంలో జాప్యం జరుగుతోంది. కుప్టి ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వర్షాలు పడ్డా కడెం ప్రాజెక్టుపై అంతగా భారం పడదు. కడెం ప్రాజెక్టుకు అనుసంధానంతో అవసరమైనప్పుడల్లా కుప్టి నుంచి నీళ్లు వదిలేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిరంతరం నీరు సరఫరా వల్ల కుంటాల వాటర్ ఫాల్స్ కు నిత్యం జలకల ఉంటుంది. కుప్టి ప్రాజెక్టు నిర్మాణ జాప్యంతో ముంపు గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 ఏళ్లుగా ప్రభుత్వం ముంపునకు గురవుతున్న గ్రామాలకు నిధులు కేటాయించడం లేదు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న ఈ గ్రామాల్లో భూములకు డిమాండ్ తగ్గుతోంది. ఈ గ్రామాల్లో ఎకరాకు 40 లక్షల రూపాయల ధర ఉంది. కానీ ఈ భూములు కొనేందుకు పరిసర గ్రామాల రైతులు, వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇక్కడ యువకులకు పెళ్లిళ్లు కావడం లేదన్నారు రైతులు. ప్రాజెక్టుకు అవసరమైన 1800 ఎకరాల భూసేకరణ ఇప్పటికీ చేపట్టలేదు. కుప్టి డిపిఆర్ రెడీ ఉన్నా నిధులు కేటాయింపుల్లో ఆలస్యం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై విధి విధానాలు ఖరారు చేయలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నిరుద్యోగం మరి వాళ్ళు ఇప్పుడు ఉండడానికి స్థలాలు కానీ, ఉండడానికి డబుల్ బెడ్రూమ్లు కానీ, వాళ్ళకి భూములే కానీ అవన్నీ కోల్పోతారు. కాబట్టి అదే సమస్య పరిస్థితి ఉన్నది. దాన్ని పరిష్కరించేటోళ్ళు కావాలి. పరిష్కరిస్తే అన్ని బరాబర్ అయిపోతుంది. అందుకొరకే ఇది సమస్య చచ్చిపోతుంది. ఈ గవర్నమెంట్ కూడా వచ్చినప్పుడు కూడా గదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరు డైనమాలు ఉన్నారు మొత్తం మీద, పబ్లిక్ అంతా. ఇప్పుడు ఏం చేసుడు, ఏం కాత, మరి పోతా అంటారు, అంటారు. అడు ఇల్లు కట్టోడు ఆగుతున్నాడు, అడు ఏమైనా చేసుకుంటాడు కూడా ఆగుతున్నాడు. అందుకొరకు మరి ఏం జరుగుతుంది అన్నది అదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కడతారని ఆశలు ఉన్నాయి. కాబట్టి అలాగే ఇక్కడ స్థిరస్తులు ఎవరైతే ఉన్నారో ఎకరానికి ఒక 25 లక్షలు వాళ్ళకు పునర్వాసము, అలాగే ఇంటికి ఒక ఉద్యోగము, ఇక్కడ స్థానిక సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన ఏ ఎంప్లాయీ కావాలన్నా ఏది కావాలన్నా కుమారి గ్రామ పంచాయతీ పరిధుల నుంచి తీసుకొని మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. కుప్టి ప్రాజెక్టుపై స్వయంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా నిర్మాణ పనులు డిలే అయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ హయాంలోనైనా కుప్టి ప్రాజెక్టు నిర్మితమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్లో నిరుపయోగంగా మారాయి. మరికొన్ని కాంప్లెక్స్లు పనులు ఇంకా పూర్తి కావాల్సింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్ కాంప్లెక్స్లను వినియోగంలోకి తీసుకురావాలంటున్నారు స్థానికులు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రజల సౌకర్యార్థం కోట్ల రూపాయలు వెచ్చించి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన సమీకృత మార్కెట్లు నిరుపయోగంగా మారాయి. నిర్మాణాలు చేపట్టిన వాటిలో ఓ కాంప్లెక్స్ పనులు పూర్తి కాగా దాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా వదిలేశారు.
మరొకటి మధ్యలో ఆపివేశారు. ఇంకో కాంప్లెక్స్ జనావాసాలకు దూరంగా నిర్మించారన్న ఆరోపణలున్నాయి. రోడ్లపై జరిగే వ్యాపారాల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని, ఇబ్బందులను అరికట్టడానికి అన్ని వసతులతో కోరుట్ల పట్టణ నడిబొడ్డున నంది చౌరస్తా వద్ద మార్కెట్ షెడ్లు నిర్మించారు. వాటిలో వసతులు లేవని వాటిని కూల్చివేశారు. 2 సంవత్సరాల క్రితం వాటి స్థానంలోనే 2 కోట్ల రూపాయల వ్యయంతో 2 అంతస్తుల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ప్రారంభించారు. 40% పూర్తయిన తరువాత దానిని కూడా ఆపివేసి కల్లూరు రోడ్డులోని ఎస్ఆర్ఎస్పీ స్థలంలో మరో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించి పూర్తి చేశారు. ఈ 2 కాకుండా సంవత్సరం క్రితం మరొకటి పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో నిర్మాణం పూర్తి చేశారు. ఈ మార్కెట్ ఇంకా ప్రారంభించలేదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి, కానీ ఈ రకంగా వ్యవసాయ మార్కెట్లో కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్లో మధ్యలో నిర్మాణాన్ని ఆపి వారి యొక్క స్వలాభం కోసము మరియు కమిషన్ల కోసము ఈ రకంగా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులోని ఎస్ఆర్ఎస్పీ స్థలంలో 50 లక్షల పట్టణ ప్రగతి TUFIDC నిధులు ఖర్చు చేసి అన్ని హంగులతో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మించారు. ఇందులో కూరగాయల కోసం 24 దుకాణాలు, మాంసం, చేపల కోసం మరికొన్ని షాప్స్ నిర్మించారు. సంవత్సరం క్రితం ఇందులో వ్యాపారులకు విద్యుత్, నీటి సౌకర్యం కల్పించి ఉచితంగా దుకాణాలు కేటాయించారు. మొదట కొందరు వ్యాపారులు ఇందులో దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలను చేపట్టారు. అయితే ఇందులో కొనుగోలు చేయడానికి ప్రజలు రాకపోవడంతో వ్యాపారులు దుకాణాలను ఖాళీ చేసి తిరిగి రోడ్లపైన వ్యాపారం చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్లోని దుకాణాలు వృధాగా మారిపోయాయి. రహదారులపై మాంసాహారాలు అమ్మకాలు చేస్తుంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ మార్కెట్లకు ప్రజలు రావడం లేదని కాంప్లెక్స్ షెడ్లలోని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. पहले हमारे दुकाना बस स्टैंड पे अच्छा चल रहे थे, वहाँ थोड़ी देर साहब यहाँ दिए, फिर भी यहाँ भी पहले अच्छा चला था। तो इधर उधर की पब्लिक रोडों पे जो बेच रहे थे वो सब इधर आ गए थे, फिर गिराक नहीं आ रहा बोल के सब चले गए। फिर कहाँ के वहाँ चलेगा, मार्केट पूरी सुनसान हो गई, बस सब चलेगा, मैं अकेला बचा। पब्लिक गिराक नहीं आ रहा, कौन भी नहीं आ रहा गिराक। కోరుట్ల పట్టణ శివారులో 5 కోట్ల రూపాయలతో మరో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వ్యవసాయ బజార్ ఆవరణలో నిర్మాణం చేపట్టారు. రైతులు, ప్రజలు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకుండా కాంప్లెక్స్ కట్టేశారు. పట్టణ నడిబొడ్డులో నిర్మించిన మార్కెట్ కే ప్రజలు రావడం లేదు. ఊరికి దూరంగా ఉన్న ఈ మార్కెట్ కాంప్లెక్స్ కు 10 రూపాయల కూరగాయలు కొనడానికి 100 రూపాయలు ఆటో ఖర్చు పెట్టి ప్రజలు వస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు మహిళలు ఒక అర్ధ కిలో చేప చిన్న కుటుంబంతో తరగతులు ఉంటారు. అర్ధ కిలో చేపలు కొనడానికి వస్తారు. ఊరవతల పోవాలని నడుచుకుంటూ పోతారు. ఆటో తీసుకుని పోవాలి. 100 రూపాయలు చేపలు కొనడానికి 100 రూపాయలు ఆటో కాడ చాలా ఎట్లా పోతారు. అందుబాటులో దగ్గర ఉంటే పబ్లిక్ మంచిది, ప్రతి ఒక్కరికి మంచిది. పబ్లిక్ ఒపీనియన్ కావాలి కదా ఫస్ట్. ఏదైనా కూరగాయలు ఇప్పుడు జంగల్లో పెట్టే మీరు ఆడిని అమ్ముకోవాలంటే అవుతుంది. ఈ గవర్నమెంట్ స్థలంలో మార్కెట్ కట్టింది, మార్కెట్లో ఉండాలని కట్టింది. మరి ఇప్పుడు మార్కెట్ కానీ మమ్మల్ని ఊరవతలు వాళ్ళు వేస్తే మా పరిస్థితి ఏం కావాలా? వాళ్ళు వచ్చుకుంటారు, వాళ్ళు వస్తారు ఊరవతలకి. మాకున్న మార్కెటే మాకు చాలు. మాకు ఈ మార్కెట్ ఇవ్వకపోతే మంచిగా ఉండదు. పబ్లిక్ అంతా మొత్తం ఇక్కడనే అలవాటయ్యారు. కొన్ని ఏళ్ళ ఇక్కడ పెడుతున్నాం. పబ్లిక్ అంత దూరం అంటే కష్టం అవుతుంది. పబ్లిక్ అక్కడ దగ్గర రారు కదా, రానైనా ఇక్కడే పెట్టుకుంటున్నాం. పొద్దున ఇక్కడే పెడతాం, సాయంత్రం ఏమో అక్కడ నంది చౌరస్తా కాడ మార్కెట్ ఉన్నది, ఆడ మార్కెట్లో పెట్టుకుంటాం. కొత్తగండి అంటే అంత కష్టమవుతుంది కదా, పబ్లిక్ అక్కడ దగ్గర రారు కదా. ప్రజలకు, వ్యాపారులకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఉద్దేశాన్ని, అక్కడ ఏర్పాటు చేయడం వల్ల కలిగే లాభాలను వివరించడం వల్ల వాటిని వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు కృషి చేయాలని కొందరు స్థానికులు కోరుతున్నారు. కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కావడంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనికి ముందే కొండారెడ్డిపల్లి మరో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ గ్రామం ఎంతో మంది యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎందుకో అదేమిటో ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన ఈ ఊరు పాల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. ఈ ఊరి ప్రజల జీవనాధారం వ్యవసాయం, పాడి పరిశ్రమ. ఊరిలో దాదాపు 200 మంది పాడి రైతులు పాల ఉత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి రైతు రోజు కనీసం 20 లీటర్ల నుంచి 200 లీటర్ల వరకు పాల సేకరణ చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామస్తులే కాక చుట్టుపక్కల 15 ఊర్ల నుంచి దాదాపుగా 1000 మంది పాడి రైతులు పాలను ఇక్కడి చిల్లింగ్ సెంటర్ కు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి ప్రతిరోజు 15,000 లీటర్ల పాలు హైదరాబాద్ కి తరలిస్తారు. 150 నుంచి 400 దాకా రైతులైతే
డైలీ పోషస్వాములు ఉన్నారు స్వామి. ఈ పాల దానే ఒక జీవన ఆధారం అంటే కొండారెడ్డి జీవన ఆధారం అంటే పాల ఉత్పత్తి. ఏ జాబులు ఏం లేకపోవడం వల్ల ఆ స్వాములు ఏం చేస్తారంటే ఒక 2 ఆవులు తెచ్చుకొని పాలు వెండుకొని పోతాం అనే ఒక ధైర్యం మీద ఉన్నారు స్వామి కొండారెడ్డి వరకు అయితే. ఈ చిల్లింగ్ సెంటర్ను ఒక జిల్లాలోనే కొండారెడ్డిపల్లి 2వ స్థానంలో ఉంటుంది పాల సేకరణలో. ఈ బిఎంసికు మండలంలోని 15 ఊర్లకు వెళ్ళి ఒక 12,000 లీటర్ల వరకు చిల్లింగ్ చేసి హైదరాబాద్ ట్యాంకర్ల ద్వారా పంపడం జరుగుతుంది. ఈ బిఎంసి కింద ఉన్న రైతులు మినిమం ఒక 1000 మంది వరకు 12,000 లీటర్లకు 1000 మంది ప్రొడ్యూసర్లు రైతులు పోస్తున్నారు. మా ఊరు నుంచి దగ్గర హైదరాబాద్కు ఒక 14-15,000 లీటర్లు డైలీ వెళ్తుంటాయండి. యువత జాబ్ల కోసం కాకుండా దీనికోసం చేయడం వల్ల బాగా ఉపాధి పొందుతున్నారు. కొండారెడ్డిపల్లిలో పాల వ్యాపారం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రైతులు పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఒక్కొక్క పాడి రైతు ఆదాయం 30,000 దాకా ఉంటుంది. ఒక పక్క వ్యవసాయం చేస్తూనే మరోపక్క పాడి గేదెల ద్వారా లాభాలు పొందుతున్నారు. ఇక్కడి డైరీ రోజురోజుకు విస్తరిస్తోంది. యువ రైతులు ఆకర్షితులవుతున్నారు. పాడి రైతులకు ప్రోత్సాహకాలు అందాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. ఈ ఊర్లో దాదాపు వ్యవసాయం కంటే పాడి పరిశ్రమ మీద ఎక్కువగా ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చదువుకున్న నాలాంటి యువకులు కూడా జాబులు రాక కూడా పాడి పరిశ్రమ మీద ఆధారపడి నెలకి ఒక అన్ని ఖర్చులను 30,000 ఆదాయం వచ్చేటట్టుగా సంపాదించడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్దన మా ఊర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఊర్లో ఇంత పెద్ద చిల్లింగ్ సెంటర్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. 250 లీటర్ల వరకు కూడా ఉత్పత్తి చేసే రైతులు మా గ్రామంలో ఉన్నారు. జిల్లాల్లోనే మేము ఇప్పుడు నాకు తెలిసి మొదటి స్థానంలో ఉన్నాం. గవర్నమెంట్ రైతుకు లీటర్కు 5 రూపాయల ప్రోత్సాహం ఇస్తే ఇంకా రైతులు ఉపాధి పొందుతారని దీని మీదనే మేము ఆధారపడి ఉన్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా చేస్తే మాకు ఉపకరిస్తే మాకు కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపిస్తున్నారు రైతులు. ఇప్పుడు సీఎం రేవంత్ ని కలిసి తమ గ్రామంలో పాడి రైతులను ఆదుకుని ప్రోత్సాహకాలు అందించాలని కోరుతామని అంటున్నారు పాడి రైతులు. కొద్ది విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం సాగిస్తున్నాడు ఓ రైతు. వృత్తి వేరైనా వ్యవసాయాన్ని ప్రవృత్తిగా మలుచుకున్నాడు. వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాడు. ఇతని పేరు కలిమిచెరుల విజయ్. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. హైదరాబాద్లో నివాసం ఉంటాడు. అయితే ఇతనికి వ్యవసాయం అంటే అమితమైన ఆసక్తి. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం బొమ్మరాసుపల్లి ఇతని స్వస్థలం. 2 ఏళ్ల క్రితం కల్వకుర్తి సమీపంలోని కొట్ర వద్ద 4 ఎకరాల్లో ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యం తన తోటల పర్యవేక్షణ కోసం ఓ కుటుంబాన్ని నియమించాడు. కొద్ది విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మొదలు పెట్టాడు. అన్ని రకాల ఫలాలను సాగు చేస్తున్నారు. ఏ తోటలు పెంచాలో ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. రెండు ఎకరాల్లో దాదాపు 1000కి పైగా శ్రీగంధం చెట్లతో పాటు అనేక రకాల పండ్ల తోటల పెంపకం మొదలు పెట్టాడు. సీతాఫలం, మామిడి, డ్రాగన్, నిమ్మ, దానిమ్మ, సంత్రా, ఖర్జూరం, అరటి, కొబ్బరి, అవకాడో ఫ్రూట్స్ తో పాటు మరికొన్ని వెరైటీ ఫ్రూట్స్ సాగు చేస్తున్నారు. ముందు చూపుతో 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మొదటి 6 నెలల్లోనే మంచి దిగుబడి వచ్చింది. వచ్చిన దిగుబడిని వ్యాపారులకు అమ్మకుండా తోట నుంచి నేరుగా కస్టమర్లకు అమ్మి మంచి ఆదాయం పొందాడు. ముఖ్యంగా ఈ 4 ఎకరాలు నేను తీసుకోవడం జరిగింది 2021 సంవత్సరంలో. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక ఆలోచన వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్ పెడదాం ఫస్ట్ అని చెప్పి, ఎందుకంటే అది కమర్షియల్ కూడా ప్రాఫిటబుల్ ఉన్నది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవడం జరిగింది. ఎలాగో 4 ఎకరాలు ఎందుకు మళ్ళీ ఒకటేసారి డ్రాగన్ ఫ్రూట్ పెట్టడము అని చెప్పేసి 2 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్, 2 ఎకరాలు వచ్చేసి మనము మిగతా అన్ని రకాల పండ్ల చెట్లు మనం పెట్టడం జరిగింది. ఇక్కడ మన దగ్గర దాదాపుగా ఈ పండు లేదు అనేది లేదు, 40 రకాల పండ్ల చెట్లు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నాకు కూడా ఈ హార్టికల్చర్ పూర్తిగా తెలియదు. సో నేను కూడా రీసెర్చ్ చేస్తూ కొత్త విషయాలు తెలుసుకొని కొత్త కన్సల్టెంట్స్ కూడా అప్రోచ్ అయ్యి రకరకాలుగా నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ 2 ఫామ్ పాండ్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఫామ్ పాండ్ లో కొర్రమీను చేపలను కూడా పెంచుతున్నారు. డ్రిప్ సిస్టమ్ ద్వారా మొక్కలకు నీటి సరఫరా అందిస్తున్నారు. పండ్ల తోటలతో పాటు దేశీ ఆవులను పెంచుతున్నారు. వచ్చే సందర్శకుల కోసం కుందేళ్లను ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి దారితీస్తుంది. ఈ విధంగా ఒక చిన్న సన్నకారు రైతు 4 ఎకరాల్లో ఏం చేయొచ్చు అనేది ఒక రోల్ మోడల్గా చేయాలా,
ఛాలెంజింగ్గా తీసుకొని ఏం చేయొచ్చు అన్నది నాకు ప్యాషన్ అలా పెరిగింది. చేస్తూ పోతూ ఉన్న కొద్దీ నాకు ఇంట్రెస్ట్ కూడా పెరగడం జరిగింది. సో ఎవ్రీ వీక్లీ 10 డేస్కి ఒకసారి నేను వచ్చి పర్సనల్గా మానిటర్ చేస్తాను. లేకపోతే పర్సనల్గా మానిటర్ చేస్తే మనం చేయకుండా ఉంటే మనం చేయలేము దీన్ని కూడా. ఎందుకంటే వీ కెనాట్ అసైన్ టు సమ్వన్. ఎందుకంటే మనము వ్యవసాయం అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టొద్దు. మన పూర్వీకులు కానీ మనం కానీ ఏ రోజుకైనా మనం కాపాడేది వ్యవసాయమే. ఇది రకరకాలుగా ఉపయోగపడుతుంది, క్లైమేట్ బ్యాలెన్సింగ్ కానీ అన్ని రకాలుగా. ఇంకోటి ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఏంటంటే ఇది కమర్షియల్స్ పక్కన పెడితే ఇది ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్, ఆహ్లాదకరమైన వాతావరణం, మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది, మన ఫ్యామిలీ విజిట్ చేయొచ్చు, మన సొంత ఫామ్లో మనం పని చేసుకోవడం అన్నది దీనికన్నా మించిన అనుభూతి ఇంకోటి ఉండదు అని నా దృష్టిలో ఇంపార్టెంట్ అనిపించింది. 300 సీతాఫలం చెట్లు నాటారు. ఇందులో 2 వెరైటీలు, ఒకటి ఎన్ఎంకే గోల్డ్, మరొకటి బాలానగర్ వెరైటీ. 300 చెట్లు జామ నాటారు. తైవాన్ వెరైటీతో పాటు లోకల్ జామ తోటలను పెంచుతున్నారు. హై డెన్సిటీ ప్లాంటింగ్ తో మామిడిలో 15 నుంచి 20 రకాల చెట్లను నాటారు. ఇక్కడ ఫామ్ హౌస్ ఉందని మా కజిన్దే ఫామ్ హౌస్ ఉండింది. అయితే చాలా బాగుంది అని చెప్పారు. చెప్తే సరే చూద్దామని వచ్చాం. 5 ఎకర్స్లో చాలా ప్లాంట్స్ పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 40 కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంట. తర్వాత ఫ్లవర్స్, తర్వాత శ్రీగంధం చెట్లు, మెయిన్ శ్రీగంధం చెట్లు, 1000 శ్రీగంధం చెట్లు. ఈ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళాలి అని కూడా అనిపించట్లేదు. చాలా ఇంప్రెసివ్గా ఉంది. అసలు ఈ విధంగా ఉండి మనం దూరంగా మనము సిటీకి దూరంగా వచ్చి ఉంటే చాలా మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్ది అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఇట్లాంటి ఫామ్ హౌస్ కూడా ఇంకెక్కువ అవుతుంటే మనకు ఆర్గానిక్ అన్ని ఫుడ్ అంతా తీసుకుంటుంటే లైఫ్ స్పాన్ పెరుగుద్ది. వ్యవసాయం తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందంటున్న విజయ్, వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా వారంలో ఒకసారైనా తన తోటలు చూడకుండా ఉండలేనని అంటున్నాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.